నారీ శక్తిని నిరూపించాలి డీకే అరుణ. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా నారీ శక్తిని నిరూపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహిళలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు నారీ శక్తిని నిరూపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పడం, ఫుల్ మెజారిటీతో లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మమ్మలను ఫుల్ మెజారిటీ తోటి ఈ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అధ్యక్షత వహించిన తర్వాత ఈమె కార్యవర్గ సమావేశంలో అరుణ గారు ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, తెలంగాణ బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆమె ఏమంటదంటే, మోదీ ముఖం చూసి మూడోసారి ఖచ్చితంగా వస్తుంది, కానీ అన్ని సీట్లు రావు, కానీ తెలంగాణలో మాత్రం 12 ఎంపీ సీట్లు వస్తాయి, ఇది ఖాయమని డీకే అరుణ గారు అంటుంది. ఏం చేసిందని ఆమె? బీజేపీలో తెలంగాణకు ఏం చేసింది? కవితను అరెస్ట్ చేయకుండా మోడీ సపోర్ట్ తోటి బీజేపీ మొత్తం ఏంటంటే మిత్రపక్షం ఏర్పాటు చేసుకొని ఇలా 12 సీట్లు రావాలంటే తెలంగాణ ప్రజలు ఎట్లా కనిపిస్తున్నారు ఆమెకు? నీకు 4 సీట్ల కంటే ఎక్కువ రావు డీకే అరుణ గారు, బాగా గుర్తుపెట్టుకోండి. 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసిందంటే, ఏది వ్యక్తం చేసినా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు. చేసే మూమెంట్లోనే బండి సంజయ్ని ఎప్పుడైతే తీసిండ్రో కిషన్ రెడ్డిని ఆ విధంగా మీరు తయారు చేసి ఎట్లా పాటు చేశారు. కాబట్టి శిల్పారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25లోగా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం మహిళలకు చేకూర్చిన ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తామన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అంటే 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాము తర్వాత అని ధీమా వ్యక్తం చేశారు. తర్వాత శిల్పారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25లోగా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం మహిళలను చేకూర్చిన మా ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తాం అన్నారు. వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలకు సన్మానించి జ్ఞాపికలు అందజేస్తారట. ఇది వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అధ్యక్షత వహించినాక తర్వాత ఇదే సమావేశంలో డీకే అరుణ ఇద్దరు కలిసి అధ్యక్షత వహించి మోడీ గారి గురించి తర్వాత మహిళల గురించి 25లోగా రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాల్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి 10 ఏళ్ల మోదీ ప్రభుత్వం మహిళలకు ఈ విధంగా అన్ని 10 సంవత్సరాలలో చేకూర్చిన ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారంట.